కీర్తనలోని 351. శ్రమలు కఠిన
షేర్ అవుట్ చేయండి. Shall we pray? Pradhana. How do you write? Spanish is Adriana. Spanish. How do you pronounce it? Ise. Our loving Heavenly Father, thank you for this throne as the people are gathering here. God watch over them, the purpose for which they are gathered this morning, that purpose will be accomplished, and thy name will be glorified. Thank you for all those who are here. Pray for those who may get on the day, bring them to our meeting. Bless our person to the being Emmanuel and also the faith here, watch over them. The work that thou started, trying to believe them, take them through in the coming days. So Lord, watch over us, keep me in good health and strength forward, and be able to have some use to thy people. Thank you also for doing Timothy from Idaho, Lord, watch over him all, and his wife, to be one of here. Lord, watch over the entire family. Pray for Moses, keep him in good health. Pray with thanksgiving in Jesus' precious name. Amen. ఏమని చెప్పను? అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి జనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. దేవుడి వాక్య భాగాన్ని మనందరూ కొరకు దీవించుతాం. అంత్యోక్యలో ఎంతో గొప్ప సువార్త ప్రకటించబడింది. అనేకులు మారుమనసు పొందినారు. స్టీఫెన్ చనిపోయిన తర్వాత రాళ్ళతో పట్టుబడి తమ హతసాక్షి అయినారు కదా. ఆ తర్వాత చెదిరిపోయినారు అందరూ. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం ఉంది. గ్రేట్ డిస్పర్షన్, ఎంతో చెదిరిపోయినారు. చెదిరిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. దేవుని వాక్యాన్ని చెప్పగలిగినారు. ఎంతోమంది మారుమనసు పొందినారు. ఆ విధంగా అంత్యోక్యలో ఎంతో గొప్ప పని జరిగింది. ఆ వర్తమానము యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలకు తెలిసింది. తెలిస్తే అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి 9వ వచనం ప్రార్థన చేసి బర్నబాసును పంపిస్తారు. 19వ వచనం నుంచి అంటే 11వ అధ్యాయం 19 నుంచి 26 వరకు ఒక ప్యాటర్న్, ఒక మినిస్ట్రీ యొక్క పద్ధతి, ఒక మచ్చు, ఒక నమూనా అక్కడ చూస్తాము.
ముఖ్యంగా దాన్ని అవలంబించినాడు. ఆ మాదిరే సేవ చేసినాడు, ఆ మాదిరే సేవ జరిగించినాడు. ఇప్పుడు కూడా అట్లే సేవ జరుగుతూ ఉంది. అందువల్లనే మినిస్టర్స్ అంటే దేవుడి సేవకులు ఒక స్థలానికి ఇంకొక స్థలానికి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. అందుకే నేను కూడా వచ్చినాను. సో సేమ్ ప్యాటర్న్ వీ ఫైండ్ హియర్. సో అంత్యోక్యలో జరుగుతున్న సేవను చూసి యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలు ప్రార్థన చేసి బర్నబాను పంపించినారు. బర్నబాసు గురించి మంచి మాటలు ఉన్నాయి అక్కడ. ఎంతో మంచివాడు, ఎంతో దైవ భక్తి కలిగిన వాడు. ఆయన వాళ్ళ కృప, దేవుని యొక్క కృప అక్కడ మెండుగా ఉండటం చూసి ఎంతో సంతోషించినాడు. ఆయన కూడా ఎంతో పరిచయం చేసినాడు. పరిచయం చేసి ఇంకా ఎంతోమంది మారుమనసు పొందినాడు. బహు జనసమూహం వచ్చింది. వచ్చేటప్పటికి వాళ్ళందరికీ ఆయన చదువుతుంటే మనకు అర్థమైంది ఏంటంటే ఆయన సరిగా చూసుకోలేకపోతాడేమో అనిపించి సౌలు కోసం పోతాడు. ఆయనే చూసుకోవచ్చు కదా, కానీ ఎంతోమంది ఎక్కువైపోయినాడు. అందువల్ల ఈ వాంటెడ్ హెల్ప్, ఆయనకి సహాయం కావాల్సి వచ్చి సౌలుని పోయి అక్కడ చూసి సౌలుని తీసుకొని అక్కడికి వస్తాడు. ఆయన మళ్ళీ పౌలు అయినాడు, తెలుసు కదా మీరు. అక్కడ వాళ్ళిద్దరు కలిసి మనం చదివిన భాగంలో ఒక సంవత్సరం అంతా 365 రోజులు వాళ్ళిద్దరూ కలిసి సేవ చేసినారు. వాళ్ళకి దేవుని యొక్క వాక్యం చెప్పినారు. ఆ విధంగా ఎంతో గొప్ప కార్యం అంత్యోకులో జరిగింది. సో అక్కడ ఏం చదువుతున్నాం లాస్ట్లో మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నమాట ఉంది. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇది ఎక్కడ జరిగింది? అంత్యోకయలో జరిగింది. అంత్యోకయలో ఎంతో గొప్ప పని. యెరూషలేము తర్వాత అదే గొప్ప మందిరం, ఎంతోమంది రక్షణ అనుభవంలోకి వచ్చినారు. సో వాళ్ళని భక్తి మార్గంలో ఉంచేందుకు వీళ్ళిద్దరు కలిసి ఎంతో సేవ చేసినాడు. వాళ్ళిద్దరు బహుశా ఇద్దరు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఈరోజు వాక్యం చెప్పి నేను ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వాక్యం చెప్పని వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండవచ్చు. ప్రార్థన పూర్వకంగా వాళ్ళ సేవను జరిగించి ఉండవచ్చు. ఎంతో ఐక్యంగా, ఎంతో అన్యోన్యంగా కలిసి ఇద్దరు కలిసి సేవ చేసినారు. కనుకనే ఎంతో గొప్ప కార్యం అంత్యోకయలో జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ముఖ్యమైనది ఏంటంటే శిష్యులు క్రైస్తవులు అనబడి. ఈ క్రైస్తవులు అనే మాట 3 చోట్లనే మనకు తెలుస్తుంది. కానీ ప్రపంచమంతా క్రైస్తవం పెరిగిపోయింది. ఎక్కడ పెట్టినా క్రైస్తవులే. ఓన్లీ ఇండియాలో క్రిస్టియన్స్ మైనారిటీస్ అంటారు. ప్రపంచమంతా కలిసి చూస్తే క్రిస్టియానిటీ మెజారిటీ. అది వీళ్ళందరికీ కుళ్ళు మన ఇండియాలో. అందుకని మనం కూడా అడగదొక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మనమేమో విశ్వాసం ముందుకు సాగిపోవాలి, దేవుడు మనకు అప్పగించినట్టు పరిచయం కొనసాగించాలి. అది మన బాధ్యత అయింది. సో శిష్యులు క్రైస్తవులు అనబడి అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు క్రైస్తవుడుగా ఉండాలంటే, నువ్వు క్రైస్తవుడని పిలువబడాలి అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు శిష్యుడు కావాలి. శిష్యుడు అంటే ఏంటి? గురువు మాట జవదాటకుండా, తూచా తప్పకుండా గురువు చెప్పిన మాటలు నెరవేర్చేవాడు. ఆయన చెప్పిన మార్గంలో ముందుకు సాగిపోయేవాడు. గురువు వెంబడించి నడిచేవాడు. గురువు అండదండలో ఉండి ఆయన ఏం చెప్తారో అదే చేసేవాడే నిజమైనటువంటి శిష్యుడు. సో ఆ విధంగా శిష్యులు క్రైస్తవులు అనబడి. ఆ దినాల్లో క్రైస్తవులు పోతుంటే, శిష్యులు పోతుంటే వాళ్ళు గుర్తింపబడినారు. వాళ్ళు ఈజీగా కనుక్కోగలిగినారు. ఎందుకంటే వాళ్ళ వస్త్రాలు ఆ విధంగా ఉండే, వాళ్ళ నడక ఆ విధంగా ఉండే, వాళ్ళ వ్యవహారం ఆ విధంగా ఉండే, వాళ్ళ సంభాషణ ఆ విధంగా ఉంది. కనుక వాళ్ళు గుర్తించగలిగినారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 4:13. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలని పాములని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. విద్యలేని పామరులు, చదువు సబ్జెక్ట్ వేయగలరు. అయినప్పటికీ వాట్ ఈస్ గ్రేట్ టెస్టిమనీ, వాళ్ళ సాక్ష్యం ఏంది? యేసుతో కూడా ఉండిన వారు. అది ముఖ్యం. మనం చదివినా చదవకపోయినా, 1వ క్లాస్ ఫెయిల్ అయినా 1వ క్లాస్ కూడా ఫెయిల్ అయిపోతుంటారా? ఎంత చదువు లేకపోయినా కానీ క్రీస్తుతో ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తించినారంట. అంటే వాళ్ళ నడక, వాళ్ళ సంభాషణ, వాళ్ళ వ్యవహారం ఏ విధంగా ఉండిందంటే
కనుక్కొని వాళ్ళు క్రైస్తవుడు పోతున్నాడు చూడండి అన్నాడు. వాళ్ళు పోతుంటే ఏమన్నారు, క్రైస్తవుడు పోతున్నాడు చూడండి. ఆ విధంగా వాళ్ళు గుర్తింపబడినారు. ఎందుకు? వాళ్ళు యేసుతో కూడా ఉండినవారు. మనము యేసుతో కూడా ఉండిన వారముగా అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం ఈ లోకంలో ఉండిన వారముగా ఉండకూడదు. కానీ లోకమంతా మనలో ఉంటుంది. అనేక సార్లు అనేక అసెంబ్లీస్లో మనం చూస్తే లోకమంతా అక్కడే ఉంటుంది. 16th సెంచరీలో ఒక సేవకుడు అన్నాడు కదా, ఇది స్విచ్ ఆఫ్ చేయాలి. సేవకుడు అన్నాడు, నేను లోకం కొరకు చూస్తుంటే అది లోకం సంఘంలోనే కనబడిందంట. ఆయన సంఘం ఎక్కడుందబ్బా అని చూస్తే సంఘం లోకంలో ఉందంట. ఆ విధంగా ఎంత ఏమాత్రం కనుక్కోలేని పరిస్థితి. ఎవరు విశ్వాసి ఎవరు పిశాచి అనేది తెలియదు. విశ్వాసులు కూడా ఒక మాస్క్ వేసుకొని తిరుగుతారనమాట. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు కాని వారు కూడా వెలుపటి వారు కూడా లోపటి వారుగా ప్రవర్తిస్తారు. ఒక ఆయన మందర శామ్యుల్ ఉండేవాడు, శామ్యుల్ గారు, మా అన్న ఆయన, మా కజిన్ గారు. ఆయన సేవ చేసేవాడు, మందర శామ్యుల్ అంటారు ఆయన. ఆయన ఒకసారి ఆడ ఏంటి లవ్ ఫీస్ట్ ఉన్నప్పుడల్లా ఒక ఆయన సంఘ పెద్ద కాదు, డీకన్ కాదు, ఏం పరిచయం చేసేవాడు కాదు, ఏం కాదు. ఆయన మాత్రం చేస్తున్నాడు. అందరికి వచ్చి అక్కడ అన్నం చూడరా, అక్కడ కూర చూడరా, అక్కడ సాంబార్ చూడరా అని అందరి మధ్య కనపడతాడంట. కనబడి తిరుగుతూ ఉంటాడు అందరి మధ్య. అప్పుడు శామ్యుల్ పిలిచి ఆయన్ని ఎట్లా అని చెప్పి, నువ్వు వెలుపటి వాడుగా ఉండి లోపటి వాడుగా ప్రవర్తించుకున్నాడు. అర్థమైందా? అంటే నువ్వు మారుమనసు లేదు, నీకేం లేదు, ఏదో ఉన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పారు. ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళు ఎంతో ఉన్నారు. సంఘాలు నిండుకొని ఉన్నారు. నామకాలుగా బిలీవర్స్, అర్థమైనది పేరుకు మాత్రమే విశ్వాసులు. కానీ వారి జీవితంలో విశ్వాస సహితమైన జీవితం ఉండదు, విశ్వాస రహితమైన జీవితం ఉంటుంది. సో నిజమైన క్రైస్తవుడు ఎవరంటే యేసు ప్రభు గారే ఆయన శిష్యుడు అంటే ఎవరు అనేది నిర్వచనం ఇస్తాడు. దాన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే, ముందు శిష్యుడు కావాలి, శిష్యుడుగా ఉండాలి, శిష్యుడుగా ప్రవర్తించాలి. మన జీవితం, మన పోకడ, మన నడక, మన వ్యవహారం అంతా నిజమైనటువంటి దేవుని శిష్యులుగా ఉండాలి. మొట్టమొదటిగా లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 14:26. తెలుగులో 25-26 కలిసి ఉన్నాయి. బహు జన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళినప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కాచెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మనకున్నటువంటి కుటుంబీకులందరికీ మించి, మన తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు అందరికి మించి, అన్నిటికంటే ముందు ప్రథమ స్థానం ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఇవ్వాలి. ఆయనే మన కొరకు చనిపోయింది. మన దగ్గర బంధువులు కానీ, మన తల్లిదండ్రులు కానీ మన కొరకు చనిపోరా. మన పాపాలను క్షమించే అధికారం వాళ్ళకి లేదు. యేసు ప్రభువే మనల్ని రక్షించినాడు. అందుకని ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయనే మార్గము, సత్యము, జీవము అని చెప్పాడు. ఆయన ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలం. కనుక ఆయనకి ప్రథమ స్థానం, ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్లేస్ ఆయనకే ఇవ్వాలి. బైబిల్ గ్రంథం ఎంతో చిత్రంగా మొదలైతే ఒక వాక్యం ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమనుంటుంది? ఆదియందు దేవుడు. నా స్టడీ బైబిల్లో ఆదియందు దేవుడు అంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు, ఆదియందు దేవుడు. ఆది అంటే ప్రారంభంలో, ప్రతి పరిస్థితిలో, మన జీవిత ప్రాంగణంలో ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రథమ స్థానం ఆయనకే. ఆయన తర్వాత మీకు తన్ని. ఆ విధంగా ఆత్మీయ దృక్పథం కలిగి మనం జీవించాలి. యేసు ప్రభుకే ప్రథమ స్థానం. అర్థమైనది. కాలింపాంగ్లో ఒక ఇమాన్యుయల్ బ్రదర్ ఉన్నాడు. ఆయన మంచి ట్రాన్స్లేటర్ కూడా. ఈ కంపోజ్ మినీ సాంగ్స్ ఆల్సో. మనం వాటి 10 మంది తెలుగులో కూడా పాడుకుంటాం. మనం మీకు అందరూ తెలియదు. ఆ ఇమాన్యుయల్ ఆయనకి ఈ మధ్య అసలు ఇక్కడ మైక్ అవసరమా?